నమస్తే. నేను మీ డాక్టర్ ప్రశోభ్, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఇంతకు ముందు వీడియోస్‌లో నేను థైరాయిడ్ ఆహ్, అసలు థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్‌లో వచ్చే ఆహ్, కణితులేంటి? అవి ఎందుకొస్తాయి? దాని గురించి చెప్పబడింది. అది మీకు లింక్‌లో షేర్ చేస్తాం కింద. ఇప్పుడు ఈ థైరాయిడ్‌కి చికిత్సా విధానం ఎలాగా ఉంటుందంటే, ఏ థైరాయిడ్ కణితి వచ్చినా మనం దాన్ని ఆపరేషన్ చేసి తొలగిస్తాం. ఇప్పుడు థైరాయిడ్ మొత్తం తొలగించిన తర్వాత, మనకి బాడీలో మళ్ళీ ఆ థైరాయిడ్ హార్మోన్‌ని మనం ఒక టాబ్లెట్ రూపంలో ఇస్తూ ఉంటాం. కానీ, మనం కంప్లీట్‌గా థైరాయిడ్ తీసామా లేదా అన్నది చెక్ చేసుకోడానికి, మనం ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్న పేషెంట్‌లకి 4 వారాల తర్వాత రేడియో అయోడిన్ స్కాన్ అన్నది చేయిస్తాం. ఈ రేడియో అయోడిన్ స్కాన్ మనం థైరాయిడ్ హార్మోన్ ఇవ్వక ముందే చేస్తాం. ఎందుకంటే, ఈ ఏదైతే థైరాయిడ్ ఇంజెక్షన్ ఏదైతే టాబ్లెట్ మనం ఇస్తున్నామో, అది థైరాయిడ్ ఏదైతే టాబ్లెట్ మనం హార్మోన్స్ తీసుకుంటున్నామో, అది ఇవ్వక ముందే ఇవ్వాలి. ఎందుకంటే బాడీలో రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువుంటుంది. సో, మనం 4 వారాలు ఎటువంటి టాబ్లెట్‌లు థైరాయిడ్ టాబ్లెట్‌లు ఈ క్యాన్సర్ పేషెంట్స్‌కి పెట్టము. పెట్టకుండా 4 వారాల తర్వాత రేడియో అయోడిన్ స్కాన్ చేయిస్తాం. సపోజ్ ఎంత మంచి సర్జరీ చేసినా గానీ, ఈ థైరాయిడ్ దగ్గర 2 నరాలుంటాయి. రికరెంట్ లారెంజియల్ నెర్వ్ అని ఉంటుంది. దానికి పైననో, కిందనో చిన్న థైరాయిడ్ టిష్యూ ఉండిపోయే అవకాశాలు చాలా చాలా ఎక్కువుంటాయి. సో, అందుకని మనం రేడియో అయోడిన్ స్కాన్ చేయించి కంప్లీట్‌గా అది టిష్యూ వచ్చేసిందా? రాలేదా? అన్నది చూస్తాం. అది చూసి సపోజ్ రెసిడ్యూయల్ అంటే నరంకి అటు ఇటు చిన్న థైరాయిడ్ టిష్యూ ఉండిపోతే మాత్రం రేడియో అయోడిన్ అబ్లేషన్ అని ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఒక టాబ్లెట్ రూపంలోనే ఆ మిగిలిన చిన్న థైరాయిడ్ టిష్యూ కూడా కరిగిపోయేలాగా ఒక ట్రీట్మెంట్ ఇస్తాం. సో, ఇదొక ప్రాసెస్ 4-6 వీక్స్ ఉంటుంది. సో, చాలామంది ఈ 4-6 వీక్స్ తర్వాత మనం అప్పుడు డైలీ వేసుకున్న ఏదైతే పరగడుపున థైరాయిడ్ టాబ్లెట్స్ ఇస్తామో అది పెడతాం. కానీ చాలామంది పేషెంట్స్‌కి మనం ఈ 6 వారాల టైంలో ఏదైతే ఆపమని చెప్తున్నామో థైరాయిడ్ టాబ్లెట్స్, వీళ్ళు మళ్ళీ ఫాలో అప్‌కి రారు. రాకపోతే ఏమవుతుంది? వాళ్ళకి అవగాహన ఉండదు. అంటే థైరాయిడ్ తీసేసిన తర్వాత థైరాయిడ్ సప్లిమెంటేషన్ తీసుకోకపోతే ఈ హైపోథైరాయిడిజం సింప్టమ్స్ అంటే ఏంటి? ఒబీస్‌గా అయిపోవడం, లావుగా అయిపోవడం, డిప్రెషన్, కొన్నిసార్లు కోమాలో కూడా వెళ్ళిపోయే అవకాశాలుంటుంది. సో, ఎప్పుడైతే థైరాయిడ్ సర్జరీ జరుగుతుందో, వాళ్ళు రోజు పరగడుపున థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోకపోతే మాత్రం, ఈ ఒక కాంప్లికేషన్స్ ఏదైతే హైపోథైరాయిడిజం ఒక కాంప్లికేషన్స్ డిప్రెషన్ గాని, ఒబేసిటీ గాని, హార్ట్ వీక్ అయిపోవడం గాని, లాస్ట్‌కి ఎండ్ స్టేజ్‌లో కోమాకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు చాలా చాలా ఉంటాయి. అందుకని క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్క థైరాయిడ్ పేషెంటు స్ట్రిక్ట్ ఫాలో అప్‌లో ఉండాలి. అంటే ఒక చెప్పిన టైంకి అంటే 3 వారాల తర్వాత మనం ఒక బ్లడ్ టెస్ట్ చెప్తున్నాము. ఆ టెస్ట్‌కి రావాలి. అది వచ్చిన తర్వాత రేడియో అయోడిన్ అబ్లేషన్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిందా లేదా? అది కూడా చెప్పాలి. ఒకవేళ అది రేడియో అయోడిన్ అబ్లేషన్ ట్రీట్మెంట్ అయిపోయినా సప్రెషన్ థెరపీ ఇస్తాం. అంటే సప్రెస్ చేయడానికి ఆ థైరాయిడ్ యొక్క డోస్ సరిపోతుందా లేదా కూడా చూసుకోవాలి. సో, థైరాయిడ్ క్యాన్సర్‌లో సర్జరీ ఎంత ఇంపార్టెంటో పేషెంట్ యొక్క ఫాలో అప్ కొహెరెన్స్ అంటే ఎంత చక్కగా వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి చూపించుకుంటున్నారో ఇవన్నీ డిపెండ్ అవుతాయి. మేము చూసిందేంటంటే ఎప్పుడైతే రేడియో అయోడిన్ అబ్లేషన్‌కి మనం థైరాయిడ్ ఆపేస్తామో వీళ్ళు అలా ఇంట్లో ఉండిపోతారు. అంటే ఎటువంటి థైరాయిడ్ హార్మోన్ తీసుకోరు, అబ్లేషన్ థెరపీ తీసుకోరు. కానీ ఒక 6 మంత్స్‌కి మనతో ఒక సూసైడల్ టెండెన్సీస్‌తో ఓపీడీకొచ్చిన కేసెస్ కూడా చూసాం. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు ప్రతిరోజు తీసుకోవాల్సిన థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్ తీసుకోకపోవడం వలన, ఈ యొక్క టెండెన్సీస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, మనం ఎప్పుడైతే ఇలాంటి పేషెంట్స్‌ని ఒకవేళ రాకపోతే కాల్ చేసి రప్పించగలగాలి. ఒకవేళ ఇలా థైరాయిడ్ సర్జరీ చేయించుకున్నారు, టాబ్లెట్లు వేసుకోవట్లేదు అంటే, వెంటనే అప్రమత్తంగా ఉండి అట్‌లీస్ట్ అయోడిన్ అబ్లేషన్ తీసుకోకపోయినా, వాళ్ళు వెళ్ళలేకపోయినా, అట్‌లీస్ట్ ఈ థైరాయిడ్ టాబ్లెట్ వాళ్ళు తీసుకుంటే, ఈ యొక్క కాంప్లికేషన్స్‌ని మనం తగ్గించొచ్చు. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా క్యాన్సర్ సంబంధించిన వివరాలు చెప్పబడతాయి. ధన్యవాదాలు.